చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఒకసారి సౌండ్ తోటి ఇన్స్టాగ్రామ్లో చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. లాస్ట్లో క్యాప్ కట్లో అయితే ఒక 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇది మీరు యాడ్ చేసినా నో ప్రాబ్లం. నేను కూడా మ్యాక్సిమం చెప్పనీకి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ ఫస్ట్ నుంచి ఉంటే చాలా మంచిది, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాకి వెళ్ళి నేనైతే ఫస్ట్ 100% నేను ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నా. మీ దగ్గర మీరు రీల్ వీడియోస్ చూస్తూ ఉంటే వీడియో క్లిప్ యూజ్ చేయండి. లేదు అని అనుకుంటే ఫోటో క్లిప్ యూజ్ చేయండి. ఆ ఫోటో క్లిప్ కోసం కూడా నేను చెప్పాను కదా, క్యాప్ కట్లో ఒకటి చెప్తాను. ఓకేనా? నా దగ్గర ఒక వీడియో క్లిప్ అయితే ఉంది, అదే యూజ్ చేద్దామని అనుకుంటున్నా. అదే పెడదాం. ఇది ఓకే. దీన్ని ఎక్స్ట్రా పార్ట్ మనకు ఎంతైతే కావాలో అంత పెట్టి, దీనికి సౌండ్ ఉంటుంది కాబట్టి మ్యూట్లో పెట్టేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకేనా? ఇక్కడ లిరికల్ అయితే బాగా ఉంది, ఆ ప్లేస్లోనే ఉంచండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిరికల్ని సెలెక్ట్ చేసి, లిరికల్ ఏం సెలెక్ట్ చేయకండి. ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఉంటుంది, సెలెక్ట్ ఆల్ చేసి ఇందులో ఈ సాంగ్ వీడియో రిమూవ్ చేసేయండి. పైన ప్లస్ సెకండ్ కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నార్మల్గా ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఉంటుంది. అన్ని ఫొటోస్ పైనుంచి కిందికి తీసుకురావాలంటే కొంచెం ఓపిక అనేది కూడా ఉండాలి. కాబట్టి ఇలా కాపీ చేశారు కాబట్టి అట్లాగే ఉంటుంది అది. మీరు బ్యాక్ వెళ్ళకండి మళ్ళీ. ఓకేనా? బ్యాక్ వెళ్తే మళ్ళీ రిమూవ్ అయిపోతుంది కాబట్టి అలాగే కాపీ చేసి అలాగే పెట్టుకోండి. ఫస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, కొన్ని యాడ్ చేసిన. కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకున్న, ఈ షేప్ని ఇలాగైతే పెడుతున్నాను. కిందికి తీసుకొచ్చి ఎండ్ వరకు అయితే జరిపి దీన్ని సెలెక్ట్ చేసుకొని షేప్ని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. డిఎల్ కలర్ సెలెక్ట్ చేసి ఈ బ్లాక్ కలర్ని ఈ సైడ్ తీసుకురండి, వైట్ కలర్ని పైన తీసుకోండి. ఈ వైట్ కలర్ని రిమూవ్ చేయాలంటే ఈ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి దీనైతే 0 చేసుకోండి, రిమూవ్ అయిపోతుంది. ఇంకా కొంచెం పైన తీసుకుందాం. ఓన్లీ షాడోగా వర్కౌట్ అవుతుంది ఇది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనైతే సిగ్నేచర్ది 2 PNGs అయితే ఇస్తాను, ఫొటోస్ అండి. ఇది ఒకటి ఉంటుంది, ఇంకోటి డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. దీని అయితే బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నా. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది ఎండింగ్ వరకు అయితే జరిపేస్తా. ఓకే, కింద ప్లస్ సెకండ్. ఇప్పుడు మనం కాపీ చేసినాం కదా, పైన ప్లస్ సెకండ్ పేస్ట్ 23 లేయర్స్. లిరికల్ అయితే కరెక్ట్ పొజిషన్లో సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే ఆ పిఎన్జిని అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం. ఓకే, ఇప్పుడు యానిమేషన్ పెట్టాలంటే బ్యాక్ వద్దాం. షేకే పెట్టి ఓపెన్ చేస్తే 2 యానిమేషన్ ఇచ్చాను. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది, ఇంకోటి రైట్ సైడ్ నుంచి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్. నేనైతే ఒకటే యూజ్ చేసిన, మీకు 2 ఇస్తున్నాను. ఓకే, ఒకటి సెలెక్ట్ చేసి పేస్ట్ సైడ్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అడ్జస్ట్మెంట్ అయితే ఫింగర్ తోటి చేసుకోండి ఇలా. ఓకే, ఇంత అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, VPN యాప్ ఉంటే VPN యాప్ అయితే కనెక్ట్ చేసుకోండి. సెక్యూర్ VPN ఇంతకుముందు కనెక్ట్ చేసిన నేను, ఉంది ఇక్కడ. ఓకే, క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు యూజ్ చేసిన వీడియో కింద న్యూ బ్రౌజర్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. ఇది ఓకే. ఇంకోటి ప్రో వర్షన్ క్యాప్కట్ యాప్ అనేది మన సైడ్లో ఉంది, చెక్ చేసుకోండి. సెర్చ్లో మీరైతే అదే సెర్చ్ చేయండి, చెప్పను, అదే సెర్చ్ చేసి యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనమైతే ఇలాగైతే ఉంది కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. VPN అయితే 100% కనెక్ట్లోనే ఉండాలి. ఇక్కడ మనకు వీడియో ఎఫెక్ట్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంది కదా, అందులో ఓలా బ్లర్ అని ఉంటుంది. ఇందులో చాలా ఉన్నాయి, ఇంకా కొత్త ఫీచర్ అయితే వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేసేది ఓలా బ్లర్రే. ఇక్కడ కింద ఉంది. ఓకే, అది మనకు ఫస్ట్ BGM ఎంతైతే ఉందో అంత మాత్రమే యాడ్ చేయండి, దానికంటే ఎక్కువ అవసరం లేదు మనకు. ఓకే,
అంతే యాడ్ చేసిన సెకండ్ ఫోటో ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ వచ్చి మళ్ళీ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లోకి వెళ్తే లాస్ట్లో అంటే మధ్యలో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ బటర్ఫ్లై ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొంచెం ఫాస్ట్గా చేసుకోండి, ఇలా వస్తుంది. ఓకే, దీనికి మీరు అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. చాలా ఎఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ట్రై చేసుకోవచ్చు. వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోని ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, డెఫినెట్లీ మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ నుంచి 3 or 4 వీడియోస్ చూసినా 30K 40K ఇలా వస్తున్నాయి. అది కూడా 1 డేలో చెక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.